గాల్లో దీపంలో మహిళల భద్రత ఇప్పటికైనా దిశ యాప్ను పునరుద్ధరించాలి. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి చెప్తున్నారు. రాష్ట్రంలో ఆడపిల్లల భద్రత గాల్లో దీపంలా మారిందని, బయటకు వెళ్లాలంటేనే భయపడే దుస్థితి నెలకొందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. రాష్ట్ర హోంమంత్రి నివాసం ఉంటున్న విశాఖ నగరంలో ఓ మహిళ లా స్టూడెంట్ పై నలుగురు యువకులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడడం బాధాకరమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. సీఎం చంద్రబాబు ఆడబిడ్డల రక్షణ గాలికి వదిలేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థను కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటున్నారు. రాష్ట్రంలో సగటున రోజుకు 49 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని అసెంబ్లీలో హోంమంత్రి చెప్పడం చూస్తే పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో అర్థమవుతుంది. వరుదు కళ్యాణి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కూడా. ఆమె స్పష్టంగా చెబుతున్నారు గాలిలో దీపాల మహిళల భద్రతని. వాస్తవం కూడా అనిపిస్తుంది. హోంమంత్రి గారు శాసన మండలిలో సభ్యులు ప్రశ్నిస్తే మేము చాలా పటిష్టంగా లా అండ్ ఆర్డర్ని పాటిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లికి కూడా భద్రత కల్పిస్తాం, వాళ్ళకు కూడా భరోసా ఇస్తాం అంటుంది. జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లికో, పవన్ కళ్యాణ్ కూతుర్లకో, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకో, అనిత గారి కుటుంబ సభ్యులకో భరోసా ఇవ్వటానికి కాదు మిమ్మల్ని మంత్రిగా చేసింది, లేదా మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు భరోసా ఇవ్వాలి. 5 కోట్ల మంది ప్రజల్లో ఉన్న కుటుంబాలకి, మహిళలకి, అమ్మాయిలకి, విద్యార్థులకి భరోసా ఇవ్వాలి. మీరు ఆ భరోసా కాకుండా రాజకీయాలు మాట్లాడుతున్నారు సభలలో. నిన్ననే మాట్లాడారు. మీ కుటుంబాలకే రాజకీయ నాయకుల కుటుంబాలకు భద్రత ఇచ్చుకోవడానికి కాదు, ఇచ్చుకోండి. రాజకీయ నాయకుల కుటుంబాలు కూడా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక భాగమే. కానీ మీరేం చెప్తున్నారు, మేము ఓన్లీ రాజకీయ నాయకుల కుటుంబాల సభ్యులకే భరోసా ఇస్తామని చెప్పారు నిన్న. అందుకే ఇవాళ నిన్న విశాఖపట్నంలో మళ్ళీ ఒక గ్యాంగ్ రేపు జరిగింది. మీ కూతవేడి దూరంలో, మీ కాన్స్టిట్యున్సీ కూతవేడి దూరంలో ఉంది, మీరు నివసించే ఇంటికి కూతవేడి దూరంలో ఉన్న దగ్గర కూడా ఒక లా విద్యార్థిని లా చదువుతున్న స్టూడెంట్ పైన వాడు లవ్ పేరుతోని ఫ్రెండు మాయ చేసి తీసుకుపోయి శారీరకంగా వాడుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తోను కూడా గ్యాంగ్ రేప్ చేపించి వీడియోలు తీశారట. ఎంత దురదృష్టకరమైన ఘటన. ఎక్కడున్నాం మనం? వీడియోలు తీపిచ్చి వీళ్ళు సెక్సువల్గా హెరాస్ చేసేటప్పుడు వీడియోలు తీపిచ్చి ఆ వీడియోలను బయటపడతాం, మళ్ళీ నువ్వు మేము చెప్పిన దగ్గరకు వస్తావా, మాకు సుఖాన్ని ఇస్తావా లేదా అని వేధింపులు. ఒకడు కాదు, నలుగురు. మరి అనిత గారు మేము అందరికీ కాదు, జగన్మోహన్ రెడ్డి భార్యకి, జగన్మోహన్ రెడ్డి కూతురు, మన జగన్మోహన్ రెడ్డి చెల్లికి, తల్లికి కూడా మేము భరోసా ఇస్తాం అంటున్నాం. మరి భరోసా ఏళ్ళకి ఎవరు ఇవ్వాలా? ఇట్లాంటి గ్యాంగ్ రేపు బాధితులకు ఎవరు భరోసా ఇస్తారు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎడిపోతుంది, మీ పోలీస్ వ్యవస్థ పనితీరు ఎట్లుంది, లా అండ్ ఆర్డర్ పనితీరు ఎట్లుంది అనే దానికి ఇది. మీరు నిన్న అసెంబ్లీలో ఆడ వెటకారంగా మాట్లాడుతున్నారు, ఇక్కడ గ్యాంగ్ రేపులు జరుగుతూనే ఉన్నాయి. స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి పోలీసులకి. మీరు దేనిపైన ఇస్తున్నారో ఆదేశాలు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరెవరిని బట్ట రావాలి, టార్గెట్లు పెడతారు. ఈవినింగ్ కల్లా ఎంతమందిని అరెస్ట్ చేయాలి, ఎంతమందిని లోపటేయాలి, ఎంతమందికి 3rd డిగ్రీ పెట్టాలి, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎంతమందిని అరెస్ట్ చేయాలి, వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఇగో ఇట్లాంటి గ్యాంగ్ రేపులు అత్యాచారాలు చేసిన వ్యక్తుల్ని పట్టుకొచ్చి లోపటేయండి, వాళ్ళపైన 3rd డిగ్రీ పెట్టండి, వాళ్ళ కథ ఏంది అని రివ్యూ చేయాలి. అప్డేట్ తీసుకోవట్లేదు, దీని గురించి తీసుకోవట్లేదు. మీరు సోషల్ మీడియా యాక్టివిస్టులు సాయంత్రం 5 గంటలకల్లా ఎంతమందిని మూసారు, వాళ్ళ వివరాలు ఇవ్వండి, వాళ్ళని ఏ రకంగా వేధించారో వివరాలు ఇవ్వండి, ఇవి అడుగుతున్నారు. అందుకే ఇగో వీళ్ళు రెచ్చిపోతున్నారు. గ్యాంగ్ రేపు ఇది పరిస్థితి. రాష్ట్రంలో గాలిలో దీపాలకనే మహిళల పరిస్థితి, మహిళల భద్రత ఉంది. వాస్తవం ఇది.